హాయ్ అండి. ఎటువంటి టిఫిన్స్ పిండితో పని లేకుండా ఇలా బనదోసలు చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని కప్పున్నర సుజీ రవ్వను వేసుకోవాలి. బొంబాయి రవ్వ ఉప్మాను ఒక అంటాం కదండి, అది వేసుకోవాలి. 2 స్పూన్లు రైస్ పౌడర్ కూడా వేసుకొని రెండు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిసిన తర్వాత దీంట్లో కప్పు మజ్జిగ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని, ఇంకా వాటర్ సరిపోతే కొంచెం నార్మల్ వాటర్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టాలి. అరగంట తర్వాత అది బాగా దగ్గర పడి బాగా నానుతుందండి నూక. ఇప్పుడు మీకు అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. దగ్గర పడిపోయింది, నూక కూడా బాగా నానింది కదా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్ తీసుకొని మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్గా ఆడుకోవాలండి. చాలా మెత్తగా ఆడుకోవాలి, దోశల రుబ్బులా ఆడుకోవాలన్నమాట. ఇలా అయిన తర్వాత దీన్ని అదే మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక ఈనో ప్యాకెట్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. చూడండి, వాటర్ వేస్తేనే ఎలా పొంగుతుందో, మొత్తం అంతా నొరగలా వస్తే పొంగుతుంది అన్నమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లో ఒక ఉల్లిపాయని, కొన్ని పచ్చిమిర్చిని, కొన్ని కరివేపాకుల్ని, క్యారెట్ తురుము, అలానే జీలకర్ర, రుచికి సరిపడే సాల్ట్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలండి. కొంచెం పోపు కూడా వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆ కళాయికి ఆయిల్ అంతా అప్లై చేసి బాగా మరిగిన తర్వాత 2 గరిటెలు వేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒకవైపు ఏగనివ్వాలండి. ఈ విధంగా వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసేసుకోవాలి. మళ్ళీ సిమ్లో పెట్టుకొని మరొక బాగా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికే వరకు మూత పెట్టాలండి. మీకు ఇది కూడా చూపిస్తున్నాను చూడండి. 2-3 నిమిషాల తర్వాత రెండు వైపులు కూడా వేగిపోయింది. చాలా బాగుంటుందండి. సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. బనదోస అయితే ఒకటి అయిపోయింది కదా, రెండోది కూడా సేమ్ అలానే వేసుకోవాలండి. 2 గరిటెలు వేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని అసలు కదపకూడదండి. 2 నిమిషాల తర్వాతనే కదపాలి. ఫైనల్గా బనదోసలు అయితే తయారైపోయినాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఇడ్లీ పూరి దోశ కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. లోపల కూడా చాలా బాగా ఉడుకుతుందండి. మంచి టేస్ట్ వస్తుంది. ఒక డిఫరెంట్ అండ్ టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.